ఆచి చికెన్ మసాలా. ఇక బంగారం వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాల పెంపుతో దేశీయంగా ధరలు భగ్గుమన్నాయి. బులియన్ మార్కెట్లో పసిడి ధరలు అమాంతంగా పెరగ్గా గోల్డ్ ఈటీఎఫ్లకు రెక్కలొచ్చాయి. ఇక పుత్తడి ధర ఒక్క రోజులోనే దాదాపు 9,000 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఏకంగా 1,65,000 దాటింది. ఇక కేజీ వెండి ధర ఏకంగా 2,95,000 దాటింది. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర $4,707 పలుకుతుండగా వెండి $86 దాటేసింది. గోల్డ్ సిల్వర్ ఈటీఎఫ్ ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు వరుసగా 3వ రోజు జ్యువెలరీ స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. బంగారం కొనుగోళ్లు ఏడాది పాటు నిలిపివేయాలంటూ ప్రధాని మోదీ పిలుపునివ్వడం, పసిడిపై దిగుమతి సుంకాలు పెంచడం వంటి కారణాలతో ఈ లోహానికి గిరాకీ తగ్గొచ్చని మదుపర్లు అంచనా వేస్తున్నారు. దీంతో జ్యువెలరీ స్టాక్స్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. నేటి ట్రేడింగ్లో స్కై గోల్డ్ అండ్ డైమండ్స్ షేరు ధర ఏకంగా 11% పతనమైంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులోకి వచ్చారు. సత్యనారాయణ గారు, ఏ రకంగా చూడాలి ప్రధాని మోదీ బంగారం కొనుగోలు ఏడాది పాటు నిలిపివేయాలని కోరడం, అలాగే ప్రస్తుతం ఈ రోజు గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్స్ కావచ్చు, బంగారం మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఓకే, గుడ్ ఈవినింగ్ శివ. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది ఈ రోజు కాదు, అంతకుముందు ఇందిరాగాంధీ హయాంలో ఒకసారి జరిగింది. 2013లో కూడా సేమ్ ఇలానే. ఎప్పుడైతే మన రూపీ డౌన్ అయిపోతుంటుందో విదేశీ మారక ద్రవ్యం, విదేశీ నిల్వలు ఏవైతే బయటకు వెళ్ళిపోతున్నాయో, అంటే ఇప్పుడు మోడీ గారు ఆదివారం రోజు హైదరాబాద్ లో మీటింగ్ జరిగిన టైంలో ఒక 10 సూచనలు చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి సూచన బంగారం 1 సంవత్సరం పాటు కొనుగోలు ఆపండి అని. ఎందుకు అంటే మన ఆర్థిక వ్యవస్థ స్లో డౌన్ అయిపోతుంది, కొంచెం డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అందుకని చెప్పేసి ఒక ఇంటి ఇవ్వటం, అంటే ఒక సూచన చేయడం జరిగింది. దాంతో ఇది ఈ రోజు కాదు, 2013లో కూడా ఇలాంటిదే జరిగింది. అప్పుడు కూడా అయితే మనం గమనించవలసింది ఏంటిదంటే, ఎప్పుడైతే ఈ దిగుమతి సుంకాలు ఇప్పుడు 15% చేసిర్రో ఆటోమేటిక్ ఏమైతుంది అంటే బ్లాక్ మార్కెట్ కి జరుగుతుందా అనేది అనమాట. అంటే ఏవైతే దిగుమతులు ఉన్నాయో అవి బ్లాక్ మార్కెట్ ద్వారా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంది. కొనేవాళ్ళు కొనుక్కుంటూనే ఉంటారు. అయితే ప్రధానమంత్రి గారు మోడీ గారు మొన్న ఏదైతే గోల్డ్ పరిశ్రమ అనుకోండి, గోల్డ్ ఇండస్ట్రీస్ అనుకోండి, గోల్డ్ కి సంబంధించిన ఏదైతే ఒక్కసారిగా సండే ఏదైతే ఈ సూచనలు చేసిండ్రో ఆదివారం రోజు హైదరాబాద్ మీటింగ్ లో, నిన్న మొన్న 3 రోజుల నుంచి అప్రకంపనలు అనమాట. అంటే రూపాయి బలోపేతం చేయడానికి, మన యొక్క విదేశీ మారక నిల్వలను పరిరక్షించుకోవడానికి ఈ టైంలో 2013లో కూడా ఇలానే జరిగింది అని చెప్పేసి అదే రిపీట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఒక ఆభరణాలు కొనుక్కోవడం 1 సంవత్సరం పాటు కనుక మనం పొదుపు పాటిస్తే ఆటోమేటిక్ ఏమైతుంది, మనం కొంచెం స్ట్రాంగ్ అవుతాము. విదేశీ కరెన్సీ కానీ విదేశీ మారకపు నిల్వలు కానీ మనకి మళ్ళీ మామూలుగా ఉంటాయి అనేది ఉద్దేశం అనమాట. అయితే అప్పుడు కూడా ఇలానే జరిగింది, ఇందిరాగాంధీ గారి హయాంలో కూడా అలానే జరిగింది, మళ్ళీ అదే ఇప్పుడు రిపీట్ గా జరగడం జరిగింది. అసలు అంటే దీంతో ఏమైతుందంటే కొంచెం బ్లాక్ మార్కెట్ కి మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది కొంచెం కఠిన, అంటే ఈ నియంత్రణ ద్వారా కొంచెం ఉపయోగం అనేది అవుతుంది అనేది 2012-13లో ఏదైతే ఉందో మంచిగా ఉంటుంది, మంచిగా జరిగింది అని మళ్ళీ అనటం జరిగింది. ఇకపోతే అసలు మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే, ఈ బంగారం వెండిపై ఇప్పుడు మోడీ గారు ఆపమని ఎందుకు అన్నారు అంటే ఏంటిది, మన యొక్క ఆర్థిక ఏదైతే ఈ విజ్ఞప్తి అనమాట, అంటే సూచన మాదిరి ఒక విజ్ఞప్తి అనుకోండి, లేకపోతే ఒక గైడ్ లైన్స్ అనుకోండి, ఒక అడ్వైజ్ అనుకోండి, ఒక ఆలోచన అనుకోండి, ఇవన్నీ మనకి చెప్పకనే చెప్తున్నాయి. అంటే మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ స్లో డౌన్ అవుతుంది అనేది. అయితే ఇన్ఫ్లేషన్ కూడా రావడం జరిగింది, అది పెరగడం జరిగింది. మళ్ళీ వచ్చే నెక్స్ట్ మంత్ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే ఉంటది. ఎందుకు అంటే ఈ ముడిచముడు ఏదైతే $70 దాటి $110 ట్రేడ్ అవుతుందో, ఎప్పుడైతే ఈ $110, $108 ట్రేడ్ అవుతుండేటప్పటికీ ఆటోమేటిక్ గా మన యొక్క విదేశీ మారకపు నిల్వలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఒక 10 సూచనలు చేయడం జరిగింది. ఈ హర్ముజ్ జలసంధి ద్వారా ఏవైతే మనకి రవాణా మార్గంలో ఉన్నాయో అది కనుక జరిగితే అప్పుడు అంటే అగ్రికల్చర్ సెక్టార్ లో అనుకోండి, ఆహార ద్రవ్యోల్బణం అనుకోండి, ఇవన్నీ పెరుగుతున్నాయి. అంటే మెయిన్ అంటే ఫార్మాస్యూటికల్ కంపెనీలు అనుకోండి, ఎరువులు అనుకోండి, ఈ పెట్రోల్ డీజిల్ భారం ఏదైతే ఉందో ట్రాన్స్పోర్ట్ మీద పడి ప్రజల మీద ఇంకా అధిక భారం వస్తుంది అనేది. అయితే మన యొక్క విదేశీ మార్గ ద్రవ్యం ఈ బంగారం మనం గనక కొనుగోలు గనక చేసి తగ్గించగలిగితే, అనవసరమైనటువంటి ఈ దిగుమతులు తగ్గించుకోవడం ద్వారా మన బాధ్యత చేయొచ్చు అనేది వారి ఉద్దేశం. అయితే అప్పుడు బంగారం
తోటి మరి మన రూపాయి ఎలా బలహీన పడింది అంటే మన రూపాయి ఏదైతే ఉందో ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. ఎప్పుడైతే మనం ఆల్ టైమ్ లోకి రావడం జరిగిందో మనకు బంగారం లేదు కాబట్టి దిగుమతి చేసుకున్నప్పుడు డాలర్లు పే చేయాలి కాబట్టి అప్పుడు ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి ఉంటుంది డాలర్లు. అదే ఉద్దేశం ఒకటి. రెండోది ఏంది, మనం దిగుబడి చేసుకుంటే పైసలన్నీ అంటే అమెరికన్ డాలర్లకు చెల్లించాలి. అందుకని మన రూపాయి విలువ ఏదైతే పడిపోతుందో దాన్ని నిలబెట్టడం కోసం మనం గనక ఈ మెయిన్ మనకి బంగారం దిగుమతే, ముడి చమురు దిగుమతే. ఈ ముడి చమురు దిగుమతి, బంగారం దిగుమతి ఏదైతే చేస్తున్నామో దాన్ని మనం కంట్రోల్ కనుక చేయగలిగితే మనకి ఉంటుంది అనేది. అంటే ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది తగ్గించాలి అనేది అనమాట. అయితే ఇప్పుడు మన జీడిపిలో ఏదైతే ఉందో మెయిన్ ఇవే ఉన్నాయన్నమాట. అందుకోసం అని చెప్పేసి బంగారం దిగుమతులు పెరగకుండా అనేది. అయితే ఒకప్పుడు బంగారం దిగుమతులు మనం కూడా కొన్నాం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే బాగున్నాయో, అన్ని దేశాలు స్ట్రాంగ్ గా ఉన్నాయో అప్పుడు ప్రపంచ దేశాలు సెంట్రల్ బ్యాంకులు కొనుక్కోవడం కంటిన్యూగా 2-3 years కంటిన్యూ కొనడంతో గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. మళ్ళీ ఒక్కసారిగా ఈ అమెరికాలో ట్రంప్ రావడంతో అంతా మళ్ళీ అస్తవ్యస్తం అవటం, మళ్ళీ ఈ మధ్య కాలంలో ఈ ఇరాన్ అమెరికా వార్ తోటి ఇంకా గోల్డ్ సిల్వర్ పడిపోవటం. అంటే ఏంది, ఒక్కసారిగా ఈ ముడి చమురు ధర పెరిగేటప్పటికి సెంట్రల్ బ్యాంకులు ఏవైతే కొనుక్కోవటం కాదు, కొనుక్కున్న ఈ నిల్వలు ఏవైతే ఉన్నాయో అమ్మకాలు పెట్టడం జరిగింది. ఆల్రెడీ మనం అంతకుముందు కూడా చెప్పడం జరిగింది. టర్కీ ఒకటి అమ్మకం పెట్టడం జరిగింది 67,000 కోట్లకి. ఇప్పుడు పోలాండ్ ఒకటి ఉంది, రష్యా ఒకటి ఉంది, ఇంకా ఏమేమి దేశాలు ఉన్నాయో తెలియదు. అయితే ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థకి అనమాట. అంటే ఏంది, అంటే ఆర్థిక శక్తిగా మార్చాలి అంటే మన దగ్గర ఏదైతే నిరుపయోగంగా ఉన్నటువంటి బంగారాన్ని నగదు రూపంలో మార్చేసి, అంతకు ముందు నుంచి కూడా ఒకసారి కూడా మనకు డేటా రావడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఎంతైతే నిల్వలు ఉన్నాయో ఒక్క మనం భారతదేశంలో మన గృహాల్లో మన ప్రజల దగ్గర మన జనాల దగ్గరనే 24,000 టన్నుల బంగారం నిల్వ ఉందని ఒక అంచనా కూడా వేయటం జరిగింది. అంటే మనం ఎంత అంటే ప్రపంచ దేశాలు అన్నిటితో పోలిస్తే మనం ఎంత కొంటున్నాం, ఎంత నిల్వ పెట్టుకుంటున్నాం, మన దగ్గర ఎంత బంగారం ఉంది అంటే మనకి అంటూ ప్రీతి ఎక్కువ. అంటే ఏం జరిగినా ఏ ఈవెంట్ అంటే గృహప్రవేశం ఉండని, మ్యారేజ్ ఉండని, ఎలాంటిది అంటే పుట్టినరోజు కానుకలు ఉండని, ఎలా ఉన్నా కానీ బంగారం మీదే మనము ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంటది. అందుకని చెప్పేసి మనకి బాగా పెరగడం జరిగింది. ఒక్కసారిగా ఈ 15% ఎప్పుడైతే సుంకాన్ని చేయడం జరిగిందో 10% సుంకము, 5% అగ్రికల్చర్ సెస్కి వెళ్తుంది. దీంతో ఒక్కసారిగా ఈ రోజు 9,000, 18,000 పెరగడం జరిగింది గోల్డ్ సిల్వర్. జనరల్ గా ఏంటిదంటే ఈ దిగుమతి సుంకాన్ని ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటే ఎప్పుడైతే వీళ్ళని కంట్రోల్ చేయడం కోసం, మన భారతంలో మన రూపాయి ఏదైతే ఉందో దాన్ని స్థిరీకరించడం కోసం, అయితే అమెరికన్ ఏదైతే డిమాండ్ తగ్గించడం, మనం వాణిజ్య లోటును తగ్గించడం దీని యొక్క లక్ష్యం. అంటే ఎందుకు పెంచారు అంటే సూచన ఓకే, కానీ పెంచడం వల్ల ఏం జరుగుద్ది అంటే కొనుక్కునే వాళ్ళు 10 గ్రాములు కొనేవాళ్ళు అంటే తప్పదు అనుకుంటే 10 గ్రాములు కొనేవాళ్ళు 8 గ్రాములు 7 గ్రాములు కొనకుండా అయితే ఉండరు. కాకపోతే ఏంటంటే సుంకం పెరిగినప్పుడు కొంచెం తక్కువ ఉంటది, అవసరం అయితేనే కొంటారు. అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ అనో లేకపోతే మన దగ్గర పైసలు ఉన్నాయి లేకపోతే పెడదామని అటువంటి వాళ్ళు కొద్దిమంది ఆగే ఆలోచనలు ఉంటాయి అనమాట. అంటే ఏంటి, దీంతో ఏమైతుంది 15%లో 10% ఒరిజినల్ ట్యాక్స్ కు పోతుంది, 5% ఏఐటీసీ అగ్రికల్చర్ కి వెళ్తుంది అనమాట. ఈ రెండింటితోటి ఇప్పుడు మన యొక్క మన రూపాయి ఏదైతే ఉందో కొంచెం స్థిరీకరణ ఉంటది అనేది ఒకటి, వాణిజ్య లోటు కూడా అనేది. అయితే మన రూపాయి మీద మనం బంగారం కొనడం వల్ల మన రూపాయి ఏమైతుంది, మనం దిగుమతి చేసుకుంటే రూపాయలు ఖర్చు అయిపోతాయి, డాలర్లు కొన్ని చేయాలి కాబట్టి ఆ విధంగా డాలర్ డిమాండ్ రావటం, మన రూపాయలు స్లో కావటం అంటే వీక్ అవటం, ఇవన్నిటితోటి మనం బంగారం కొనుగోలు విషయంలో మనం ఒక విజ్ఞప్తి అనుకోండి, ఒక సూచన అనుకోండి, ఒక అడ్వైజ్ అనుకోండి, ఒక గైడ్ అనుకోండి, మన మీటింగ్ లో చెప్పేటప్పటికి 3 రోజుల నుంచి ఇదే జరుగుతుంది అనమాట. ఇక మనం గమనించవలసింది ఏమిటి అంటే ఇది కొంచెం మార్పుకి అవకాశం ఉంది. అంటే రియలైజ్ అవుతారు, బంగారం కొనుక్కునే వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తారు. ఇంకొకటి కూడా జరుగుద్ది అనమాట. సెంట్రల్ బ్యాంకులు అన్ని కొనటం ఆపేసినాయి ఆల్రెడీ. ఎప్పుడైతే ఈ 2 నెలల నుంచి క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ మీదనే ఎఫెక్ట్ ఉంది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అంటే ఇప్పుడు బంగారం మీద ఫోకస్ కంటే మిగిలిన దాని మీద ఎక్కువ ఉంది ఫోకస్. ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ అన్ని దేశాలు పెరుగుతూనే వచ్చినాయి. ఎవరి డేటా ఏదైతే ఉందో అమెరికా అనుకోండి, ఇరాన్ అనుకోండి, ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో రష్యా అనుకోండి, ఉక్రెయిన్ అనుకోండి, ఇప్పుడు చైనా అనుకోండి, అన్ని దేశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కూడా ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఏంది ముడి చమురు మనకు ఎప్పుడైతే సప్లై లేదో, గ్యాస్ ఎప్పుడైతే సప్లై లేదో వాళ్ళ దేశాలే కాదు దానికి సప్లై అయ్యేటటువంటి దేశాలు కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే $70 నుంచి $107, $108 ఎప్పుడైతే ముడి చమురు పోయిందో ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి, దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ద్రవ్యోల్బణం ఎప్పుడైతే
పెరుగుతుందో ఆటోమేటిక్ గా మన యొక్క సేవింగ్స్ తగ్గిపోతాయి, కొనుక్కునే వస్తువు యొక్క ధరలు పెరిగిపోతాయి. ఇవన్నీ అయ్యేటప్పటికి ఆటోమేటిక్ గా ఇది ఒక మార్గం అన్నమాట. అంటే ఇది ఒక సూచన. దాంతో ఏంటి, అందుకని ఆ 10 సూచనలు ఏవైతే ఉన్నాయో మెయిన్ అయితే ఒక 4-5 మెయిన్ అనమాట. అంటే ఏంటి, పెట్రోల్ గ్యాస్ తగ్గియటం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం, లేకపోతే సోలార్ వెహికల్స్ కానీ, లేకపోతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడటం, లేకపోతే ఈ గ్యాస్ స్టవ్లు బదులు ఆల్టర్నేటివ్ గా కట్టెల పొయ్యిలు, కోలు, బొగ్గుతోటి కానీ, లేకపోతే ఎలక్ట్రిక్ స్టవ్లు వాడటం. వాటన్నిటితోటి రాబోయే రోజుల్లో కొంతలో కొంత అయినా మనం ముడి చమురుని వాడకం తగ్గిస్తే ఆటోమేటిక్ గా మన విదేశీ మారకం ఏదైతే ద్రవ్యం ఉందో అది మనకి మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. మిగిలిపోకపోయినా కొంచెం తక్కువతో ఉంటాయి అనమాట. అంటే ఖర్చు ఎక్కువ పెట్టకుండా జరిగే అవకాశాలు ఉంటాయి అనమాట. ఇకపోతే ఇప్పుడు ఏదైతే జనరల్ గా జరుగుతున్నాయో ఈ ఇష్యూలన్నీ కూడా ఇవన్నీ సద్దుమణిగితే తప్ప మనకి మామూలుగా కావు అనమాట. చెప్పండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ.